హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం టీచర్స్కి యూజ్ అయ్యే ఒక 100 సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం మన ఇంగ్లీష్ బాల్వాటిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ట్యూషన్ టైం అయింది రండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఇట్స్ ట్యూషన్ టైం, కమ్. ఇట్స్ ట్యూషన్ టైం, కమ్. టైంకి రా అని చెప్తాం కదా, అప్పుడు ఇలా అంటాం. కమ్ ఆన్ టైం, కమ్ ఆన్ టైం. లేట్ చేయొద్దు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ బీ లేట్, డోంట్ బీ లేట్. బుక్స్ తీసుకురావాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. బ్రింగ్ యువర్ బుక్స్, బ్రింగ్ యువర్ బుక్స్. నోట్బుక్ తీసుకురావాలి, మీ నోట్బుక్స్ తీసుకొచ్చుకోవాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. బ్రింగ్ యువర్ నోట్బుక్, బ్రింగ్ యువర్ నోట్బుక్. మీ బ్యాగ్లు తెరవండి, మీ బ్యాగ్స్ ఓపెన్ చేయండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఓపెన్ యువర్ బ్యాగ్, ఓపెన్ యువర్ బ్యాగ్. బుక్స్ బయటకు తీసిపెట్టు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. టేక్ అవుట్ యువర్ బుక్స్, టేక్ అవుట్ యువర్ బుక్స్. పుస్తకం సరి అయిన పేజీకి పెట్టు. కీప్ ద బుక్ ఆన్ ద కరెక్ట్ పేజ్, కీప్ ద బుక్ ఆన్ ద కరెక్ట్ పేజ్. నోట్బుక్ తెరువు, నోట్బుక్ ఓపెన్ చేయని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఓపెన్ ద నోట్బుక్, ఓపెన్ ద నోట్బుక్. డేట్ రాయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. రైట్ ద డేట్, రైట్ ద డేట్. డే రాయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. రైట్ ద డే, రైట్ ద డే. పేజ్ నెంబర్ రాయండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. రైట్ ద పేజ్ నెంబర్, రైట్ ద పేజ్ నెంబర్. హెడ్డింగ్ రాయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. రైట్ ద హెడ్డింగ్, రైట్ ద హెడ్డింగ్. ఈ టాపిక్ పేరు రాయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. రైట్ ద టాపిక్ నేమ్, రైట్ ద టాపిక్ నేమ్. ఈరోజు క్లాస్ టైం కొంచెం లేట్ అయ్యింది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. టుడే ద క్లాస్ టైం ఈజ్ ఏ లిటిల్ లేట్, టుడే ద క్లాస్ టైం ఈజ్ ఏ లిటిల్ లేట్. ఈరోజు త్వరగా ముగిద్దాం అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. టుడే వి విల్ ఫినిష్ ఎర్లీ, టుడే వి విల్ ఫినిష్ ఎర్లీ. ఈరోజు అదనంగా క్లాస్ ఉంటుంది, ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉంటుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. టుడే వి విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా క్లాస్, టుడే వి విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా క్లాస్. రేపు సెలవు ఉంటుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. టుమారో దేర్ విల్ బీ ఏ హాలిడే, టుమారో దేర్ విల్ బీ ఏ హాలిడే. రేపు ట్యూషన్ లేదు అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. టుమారో దేర్ ఈజ్ నో ట్యూషన్, టుమారో దేర్ ఈజ్ నో ట్యూషన్. ఎల్లుండి రెగ్యులర్ క్లాస్ ఉంటుంది అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్పాలి. డే ఆఫ్టర్ టుమారో దేర్ విల్ బీ రెగ్యులర్ క్లాస్, డే ఆఫ్టర్ టుమారో దేర్ విల్ బీ రెగ్యులర్ క్లాస్. నువ్వెందుకు రాలేదు నిన్న అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. వై డిడెంట్ యూ కమ్ ఎస్టర్డే, వై డిడెంట్ యూ కమ్ ఎస్టర్డే. నువ్వు చాలా డేస్ మిస్ చేస్తున్నావు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యు ఆర్ మిస్సింగ్ మెనీ డేస్, యూ ఆర్ మిస్సింగ్ మెనీ డేస్. రెగ్యులర్గా రావాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. యూ షుడ్ కమ్ రెగ్యులర్లీ, యూ షుడ్ కమ్ రెగ్యులర్లీ. ఇలా గ్యాప్ ఇస్తే చదువు తగ్గిపోతుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఇఫ్ యూ గివ్ గ్యాప్స్ లైక్ దిస్ యువర్ స్టడీస్ విల్ రిడ్యూస్, ఇఫ్ యూ గివ్ గ్యాప్స్ లైక్ దిస్ యువర్ స్టడీస్ విల్ రిడ్యూస్. నువ్వు క్లాస్కి ఆలస్యంగా వస్తున్నావు, నువ్వు క్లాస్కి లేట్గా వస్తున్నావు అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. యు ఆర్ కమ్మింగ్ లేట్ టు క్లాస్, యు ఆర్ కమ్మింగ్ లేట్ టు క్లాస్. నీకు ఈ టాపిక్ అర్థం కాలేదా అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. డిడెంట్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్, డిడెంట్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఒకసారి మళ్ళీ చెప్తాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ విల్ టెల్ వన్స్ అగైన్, ఐ విల్ టెల్ వన్స్ అగైన్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నప్పుడు మనం ఇలా అనాలి. దిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దిస్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నీట్గా నోట్స్ రాసుకో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. రైట్ నోట్స్ నీట్లీ, రైట్ నోట్స్ నీట్లీ.
నోట్స్ రాసుకుంటే రివిజన్ ఈజీ అవుతుంది అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఇఫ్ యూ రైట్ నోట్స్ రివిజన్ విల్ బీ ఈజీ. ఇఫ్ యూ రైట్ నోట్స్ రివిజన్ విల్ బీ ఈజీ. బుక్స్ అన్నీ తీసుకొచ్చావా అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. డిడ్ యూ బ్రింగ్ ఆల్ ద బుక్స్? డిడ్ యూ బ్రింగ్ ఆల్ ద బుక్స్? ఒక బుక్ మిస్ అయింది అన్నప్పుడు మనం ఇలా అంటాం. వన్ బుక్ ఈజ్ మిస్సింగ్. వన్ బుక్ ఈజ్ మిస్సింగ్. పుస్తకాలు మర్చిపోకుండా తీసుకురా అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ ద బుక్స్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ ద బుక్స్. నీ హోంవర్క్ చెక్ చేస్తాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ విల్ చెక్ యువర్ హోంవర్క్. ఐ విల్ చెక్ యువర్ హోంవర్క్. హోంవర్క్ సరిగా చేయలేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం. యూ డిడెంట్ డూ ద హోంవర్క్ ప్రాపర్లీ. యూ డిడెంట్ డూ ద హోంవర్క్ ప్రాపర్లీ. హోంవర్క్ అర్థం కాలేదా అని అడుగుతాం కదా, అప్పుడు ఇలా అడగాలి. డిడెంట్ యూ అండర్స్టాండ్ ద హోంవర్క్? డిడెంట్ యూ అండర్స్టాండ్ ద హోంవర్క్? హోంవర్క్ రాసుకోలేదు అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. యూ డిడెంట్ రైట్ ద హోంవర్క్. యూ డిడెంట్ రైట్ ద హోంవర్క్ అంటే నువ్వు హోంవర్క్ రాసుకోలేదు, నీకు అర్థం కాలేదా, నువ్వు హోంవర్క్ సరిగా చేయలేదు అన్నప్పుడు మనం ఇలాంటి సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అన్నప్పుడు మనం ఇలా అడగాలి. వేర్ ఆర్ యువర్ పేరెంట్స్? వేర్ ఆర్ యువర్ పేరెంట్స్? వాళ్ళకి చెప్పి తీసుకురా అన్నప్పుడు మనం ఇలా అంటాం. టెల్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్. టెల్ దెమ్ అండ్ బ్రింగ్ దెమ్. నేను మీ పేరెంట్స్తో మాట్లాడాలి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ వాంట్ టు టాక్ టు యువర్ పేరెంట్. ఐ వాంట్ టు టాక్ టు యువర్ పేరెంట్. మీ పేరెంట్స్కి కాల్ చేస్తాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ విల్ కాల్ యువర్ పేరెంట్స్. ఐ విల్ కాల్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్ నెంబర్ ఇవ్వు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. గివ్ యువర్ పేరెంట్స్ నెంబర్. గివ్ యువర్ పేరెంట్స్ నెంబర్. మీ పేరెంట్కి మెసేజ్ పెట్టాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ మెసేజ్డ్ యువర్ పేరెంట్. ఐ మెసేజ్డ్ యువర్ పేరెంట్. మీ పేరెంట్స్ రేపు రావాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. యువర్ పేరెంట్స్ షుడ్ కమ్ టుమారో. యువర్ పేరెంట్స్ షుడ్ కమ్ టుమారో. మీ పేరెంట్స్తో మీ ప్రోగ్రెస్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ నీడ్ టు టాక్ అబౌట్ యువర్ ప్రోగ్రెస్ విత్ యువర్ పేరెంట్. ఐ నీడ్ టు టాక్ అబౌట్ యువర్ ప్రోగ్రెస్ విత్ యువర్ పేరెంట్. మీ పిల్లవాడికి రెగ్యులర్గా రమ్మని చెప్పండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. టెల్ యువర్ చైల్డ్ టు కమ్ రెగ్యులర్లీ. టెల్ యువర్ చైల్డ్ టు కమ్ రెగ్యులర్లీ. మీ పిల్లవాడు ఆలస్యంగా వస్తున్నాడు అన్నప్పుడు మనం ఇలా అంటాం. యువర్ చైల్డ్ ఈజ్ కమింగ్ లేట్. యువర్ చైల్డ్ ఈజ్ కమింగ్ లేట్. టైంకి రావాలని చెప్పండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ప్లీజ్ టెల్ హిమ్ లేదా ప్లీజ్ టెల్ హర్ టు కమ్ ఆన్ టైమ్. ప్లీజ్ టెల్ హిమ్ టు కమ్ ఆన్ టైమ్ అంటే అతనికి టైంకి రమ్మని చెప్పండి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ట్యూషన్లో అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. అటెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ట్యూషన్. అటెండెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ట్యూషన్. మీ పిల్లవాడు క్లాస్లో ఫోకస్ పెట్టడం లేదు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. యువర్ చైల్డ్ ఈజ్ నాట్ ఫోకసింగ్ ఇన్ క్లాస్. యువర్ చైల్డ్ ఈజ్ నాట్ ఫోకసింగ్ ఇన్ క్లాస్. క్లాస్లో అల్లరి చేస్తున్నాడు, అతను క్లాస్లో అల్లరి చేస్తున్నాడు, ఆమె క్లాస్లో అల్లరి చేస్తుంది అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. హీ ఈజ్ మిస్బిహేవింగ్ ఇన్ క్లాస్. హీ ఈజ్ మిస్బిహేవింగ్ ఇన్ క్లాస్ అంటే అతడు క్లాస్లో అల్లరి చేస్తున్నాడు అని. ఆమె క్లాస్లో అల్లరి చేస్తుంది అన్నప్పుడు షీ ఈజ్ మిస్బిహేవింగ్ ఇన్ క్లాస్ అని మనం చెప్తాం. ఫీజ్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు మనం ఇలా అనాలి. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫీజ్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ఫీజ్. ఈ నెల ఫీజు ఇంకా రాలేదు, ఈ నెల ఫీజు ఇంకా కట్టలేదు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. దిస్ మంత్ ఫీజ్ హ్యాస్ నాట్ కమ్ ఎట్. దిస్ మంత్స్ ఫీ హ్యాస్ నాట్ కమ్ ఎట్. ఫీజ్ పెండింగ్ ఉంది అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. ద ఫీ ఈజ్ పెండింగ్. ద ఫీ ఈజ్ పెండింగ్. దయచేసి ఈ వారంలో ఫీజు చెల్లించండి అన్నప్పుడు మనం ఇలా అంటాం.
ప్లీజ్ పే ద ఫీ విత్ ఇన్ దిస్ వీక్. ప్లీజ్ పే ద ఫీ విత్ ఇన్ దిస్ వీక్. ఫీజ్ టైంకి చెల్లించాలి, ఫీజ్ టైంకి కట్టాలి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఫీ షుడ్ బీ పెయిడ్ ఆన్ టైమ్. ఫీ షుడ్ బీ పెయిడ్ ఆన్ టైమ్. ఫీజ్ లేట్ అయితే క్లాస్కి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇఫ్ ద ఫీ ఈజ్ లేట్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ ద క్లాస్. ఇఫ్ ద ఫీ ఈజ్ లేట్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ ద క్లాస్. మీరు ఫీజు ఎప్పుడు ఇస్తారు అని అడిగినప్పుడు మనం ఇలా అడగాలి. వెన్ విల్ యూ పే ద ఫీ. వెన్ విల్ యూ పే ద ఫీ. వచ్చే వారం ఇస్తానంటే సరే అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్పాలి. ఓకే ఇఫ్ యూ పే నెక్స్ట్ వీక్. ఓకే ఇఫ్ యూ పే నెక్స్ట్ వీక్. ఫీజు తగ్గించడం కష్టం అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిడ్యూస్ ద ఫీ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిడ్యూస్ ద ఫీ. మీ పిల్లవాడికి అదనంగా టైం ఇస్తున్నాము అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. ఐ యామ్ గివింగ్ ఎక్స్ట్రా టైమ్ టు యువర్ చైల్డ్. ఐ యామ్ గివింగ్ ఎక్స్ట్రా టైమ్ టు యువర్ చైల్డ్. స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ యామ్ టేకింగ్ స్పెషల్ క్లాస్. ఐ యామ్ టేకింగ్ స్పెషల్ క్లాస్. ట్యూషన్ టైమింగ్ ఇదే అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. దీస్ ఆర్ ద ట్యూషన్ టైమింగ్స్. దీస్ ఆర్ ద ట్యూషన్ టైమింగ్స్. టైమింగ్ మార్చలేను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ కాంట్ చేంజ్ ద టైమింగ్. ఐ కాంట్ చేంజ్ ద టైమింగ్. టైంకి డ్రాప్ చేయండి అన్నప్పుడు మనం ఇలా అనాలి. ప్లీజ్ డ్రాప్ ఆన్ టైమ్. ప్లీజ్ డ్రాప్ ఆన్ టైమ్. టైంకి పికప్ చేయండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ప్లీజ్ పికప్ ఆన్ టైమ్. ప్లీజ్ పికప్ ఆన్ టైమ్. ట్యూషన్ అయిపోయాక ఎక్కువసేపు ఉండొద్దు అని చెప్తాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. డోంట్ స్టే లాంగ్ ఆఫ్టర్ ట్యూషన్ ఈజ్ ఓవర్. డోంట్ స్టే లాంగ్ ఆఫ్టర్ ట్యూషన్ ఈజ్ ఓవర్. మీ పిల్లవాడు చాలా ఆలస్యంగా వెళ్తున్నాడు అన్నప్పుడు మనం ఇలా అనాలి. యువర్ చైల్డ్ ఈజ్ గోయింగ్ వెరీ లేట్. యువర్ చైల్డ్ ఈజ్ గోయింగ్ వెరీ లేట్. మీరు త్వరగా తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ప్లీజ్ టేక్ హిమ్ ఎర్లీ. ప్లీజ్ టేక్ హిమ్ ఎర్లీ అంటే అతన్ని తొందరగా తీసుకెళ్ళండి, లేకపోతే ఆమెను తొందరగా తీసుకెళ్ళండి అన్నప్పుడు ప్లీజ్ టేక్ హర్ ఎర్లీ. ప్లీజ్ టేక్ హర్ ఎర్లీ. రేపు మీ పిల్లవాడిని తప్పకుండా పంపించండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ప్లీజ్ సెండ్ యువర్ చైల్డ్ టుమారో వితౌట్ ఫెయిల్. ప్లీజ్ సెండ్ యువర్ చైల్డ్ టుమారో వితౌట్ ఫెయిల్. రేపటి నుంచి డైలీ రావాలి, అతను రేపటి నుంచి డైలీ రావాలి, ఆమె రేపటి నుంచి డైలీ రావాలి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్పాలి. ఫ్రమ్ టుమారో హీ షుడ్ కమ్ డైలీ. ఫ్రమ్ టుమారో హీ షుడ్ కమ్ డైలీ. ఆమె రేపటి నుండి డైలీ రావాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. ఫ్రమ్ టుమారో షీ షుడ్ కమ్ డైలీ. ఫ్రమ్ టుమారో షీ షుడ్ కమ్ డైలీ. క్లాస్ మిస్ అయితే మీకే నష్టం అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా చెప్తాం. మిస్సింగ్ క్లాస్ ఈజ్ ఏ లాస్. మిస్సింగ్ క్లాస్ ఈజ్ ఏ లాస్. క్లాస్లో నేర్పినది ఇంట్లో రివైజ్ చేయాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. రివైజ్ వాట్ ఈజ్ టాట్ ఇన్ క్లాస్ ఎట్ హోమ్. రివైజ్ వాట్ ఈజ్ టాట్ ఇన్ క్లాస్ ఎట్ హోమ్. పరీక్షలు దగ్గరలో ఉన్నాయి, ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఎగ్జామ్స్ ఆర్ నియర్. ఎగ్జామ్స్ ఆర్ నియర్. ఎగ్జామ్ ప్రిపరేషన్ మొదలు పెడతామంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. వి స్టార్టెడ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. వి స్టార్టెడ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సిలబస్ త్వరగా పూర్తి చేస్తాను అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ఐ విల్ కంప్లీట్ ద సిలబస్ క్విక్లీ. ఐ విల్ కంప్లీట్ ద సిలబస్ క్విక్లీ. రివిజన్ క్లాసెస్ ఎక్కువగా పెడతాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ విల్ కండక్ట్ మోర్ రివిజన్ క్లాసెస్. ఐ విల్ కండక్ట్ మోర్ రివిజన్ క్లాసెస్. మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయిస్తాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ విల్ మేక్ దెమ్ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్. ఐ విల్ మేక్ దెమ్ ప్రాక్టీస్ మోడల్ పేపర్స్. మీ పిల్లవాడు బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. యువర్ చైల్డ్ షుడ్ ప్రిపేర్ వెల్. యువర్ చైల్డ్ షుడ్ ప్రిపేర్ వెల్. ఈరోజు పాఠం రేపు అడుగుతాను, ఈరోజు లెసన్ రేపు అడుగుతాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. టుమారో ఐ విల్ ఆస్క్ టుడేస్ లెసన్.
టుమారో ఐ విల్ ఆస్క్ టుడేస్ లెసన్. రేపు టెస్ట్ ఉంటుంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. టుమారో దేర్ విల్ బీ ఏ టెస్ట్. టుమారో దేర్ విల్ బీ ఏ టెస్ట్. టెస్ట్ కోసం రెడీ అవ్వండి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. యూ షుడ్ గెట్ రెడీ ఫర్ ద టెస్ట్. యూ షుడ్ గెట్ రెడీ ఫర్ ద టెస్ట్. టెస్ట్లో తప్పులు చేయొద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. డోంట్ మేక్ మిస్టేక్స్ ఇన్ ద టెస్ట్. డోంట్ మేక్ మిస్టేక్స్ ఇన్ ద టెస్ట్. ప్రశ్న బాగా చదివి రాయాలి, క్వశ్చన్స్ బాగా చదివి రాయాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ అండ్ రైట్. రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ అండ్ రైట్. తొందరపడి రాయొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ రైట్ ఇన్ ఏ హర్రీ. డోంట్ రైట్ ఇన్ ఏ హర్రీ. సమయం చూసుకొని రాయాలి, టైం చూసుకొని రాయాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. రైట్ బై మేనేజింగ్ ద టైం. రైట్ బై మేనేజింగ్ ద టైం. ఆన్సర్ పూర్తి చేయాలి అన్నప్పుడు మనం ఇలా చెప్పాలి. కంప్లీట్ ద ఆన్సర్. కంప్లీట్ ద ఆన్సర్. స్టెప్ మిస్ చేయొద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ మిస్ ద స్టెప్స్. డోంట్ మిస్ ద స్టెప్స్. యూనిట్స్ రాయాలి అని చెప్పినప్పుడు మనం ఇలా అంటాం. యూ షుడ్ రైట్ యూనిట్స్. యూ షుడ్ రైట్ యూనిట్స్. ఈ ప్రశ్న ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది పరీక్షలో రావచ్చు, ఇది ఎగ్జామ్లో రావచ్చు అన్నప్పుడు మనం ఇలా అంటాం. దిస్ మే కమ్ ఇన్ ద ఎగ్జామ్. దిస్ మే కమ్ ఇన్ ద ఎగ్జామ్. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకో అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. రిమెంబర్ దిస్ ఫర్ ష్యూర్. రిమెంబర్ దిస్ ఫర్ ష్యూర్. ఈ సమ్ రోజు ప్రాక్టీస్ చెయ్యి అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. ప్రాక్టీస్ దిస్ సమ్ డైలీ. ప్రాక్టీస్ దిస్ సమ్ డైలీ. నేను ఇచ్చిన వర్క్ తప్పకుండా చేయాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. యూ మస్ట్ డూ ద వర్క్ ఐ గేవ్. యూ మస్ట్ డూ ద వర్క్ ఐ గేవ్. ఈరోజు హోంవర్క్ ఎక్కువ ఉంది అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. టుడేస్ హోంవర్క్ ఈజ్ మోర్. టుడేస్ హోంవర్క్ ఈజ్ మోర్. కానీ చేయాలి, ఈరోజు హోంవర్క్ ఎక్కువ ఉంది కానీ చేయాలి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. బట్ యు హ్యావ్ టు డూ ఇట్. బట్ యు హ్యావ్ టు డూ ఇట్. హోంవర్క్ చేయకుండా రావద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ కమ్ వితౌట్ డూయింగ్ హోంవర్క్. డోంట్ కమ్ వితౌట్ డూయింగ్ హోంవర్క్. హోంవర్క్ లేకుండా క్లాస్లో కూర్చోవద్దు అన్నప్పుడు మనం ఇలా అంటాం. డోంట్ సిట్ ఇన్ క్లాస్ వితౌట్ హోంవర్క్. డోంట్ సిట్ ఇన్ క్లాస్ వితౌట్ హోంవర్క్. ఇది మీకే మంచిది అని చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. దిస్ ఈజ్ ఫర్ యువర్ గుడ్. దిస్ ఈజ్ ఫర్ యువర్ గుడ్. ఇది మీకే మంచిది, మీ మంచి కోసమే అన్నప్పుడు మనం ఇలా చెప్తాం. నీకు డిసిప్లిన్ అవసరం అన్నప్పుడు మనం ఇలా అనాలి. యూ నీడ్ డిసిప్లిన్. యూ నీడ్ డిసిప్లిన్. టైంకి రావడం నేర్చుకో అన్నప్పుడు మనం ఇలా అంటాం. లర్న్ టు కమ్ ఆన్ టైం. లర్న్ టు కమ్ ఆన్ టైం. రెగ్యులర్గా రావాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్తాం. యూ షుడ్ కమ్ రెగ్యులర్లీ. యూ షుడ్ కమ్ రెగ్యులర్లీ. ట్యూషన్ మిస్ చేస్తే నేర్చుకోలేవు అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇఫ్ యూ మిస్ ట్యూషన్ యూ కాంట్ లెర్న్. ఇఫ్ యూ మిస్ ట్యూషన్ యూ కాంట్ లెర్న్. నోట్స్ కంప్లీట్గా రాయాలి అన్నప్పుడు మనం ఇలా అనాలి. యూ షుడ్ రైట్ నోట్స్ కంప్లీట్లీ. యూ షుడ్ రైట్ నోట్స్ కంప్లీట్లీ. క్లాస్లో సైలెంట్గా ఉండాలి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. యూ షుడ్ బీ సైలెంట్ ఇన్ క్లాస్. యూ షుడ్ బీ సైలెంట్ ఇన్ క్లాస్. క్లాస్లో అల్లరి చేస్తే బయటికి పంపుతాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఇఫ్ యూ మిస్బిహేవ్ ఐ విల్ సెండ్ యూ అవుట్. ఇఫ్ యూ మిస్బిహేవ్ ఐ విల్ సెండ్ యూ అవుట్. ఇది చివరి వార్నింగ్, ఇది లాస్ట్ వార్నింగ్ అన్నప్పుడు మనం ఇలా అంటాం. దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్. దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్. నేను మళ్ళీ చెప్పను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ వోంట్ టెల్ అగైన్. ఐ వోంట్ టెల్ అగైన్. నువ్వు మారాలి అని చెప్పినప్పుడు మనం ఇలా చెప్పాలి. యూ షుడ్ చేంజ్. యూ షుడ్ చేంజ్. మీ పిల్లవాడి గురించి చెప్పాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ యువర్ చైల్డ్. ఐ హ్యావ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ యువర్ చైల్డ్. ఫోన్లో చెప్పడం కష్టం, మీరు ఒకసారి రండి అంటాం కదా, అప్పుడు ఇలా అంటాం. ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ కాల్. ప్లీజ్ కమ్ వన్స్.
ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్ ఆన్ కాల్, ప్లీజ్ కమ్ వన్స్. మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలి, మీతో పర్సనల్గా మాట్లాడాలి అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనలీ. ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. మీ పిల్లవాడి చదువు గురించి మీకు తెలియాలి అన్నప్పుడు మనం ఇలా అంటాం. యూ షుడ్ నో అబౌట్ యువర్ చైల్డ్ స్టడీస్. యూ షుడ్ నో అబౌట్ యువర్ చైల్డ్ స్టడీస్. మీ పిల్లవాడి ఫ్యూచర్ కోసం ఇది అవసరం అన్నప్పుడు మనం ఇలా అంటాం. దిస్ ఈజ్ నెసెసరీ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. దిస్ ఈజ్ నెసెసరీ ఫర్ యువర్ చైల్డ్స్ ఫ్యూచర్. ఈ నెల ఫీజ్ ఇప్పటి వరకు రాలేదు అన్నప్పుడు మనం ఇలా అంటాం. దిస్ మంత్ ఫీ హ్యాస్ నాట్ కమ్ టిల్ నౌ. దిస్ మంత్స్ ఫీ హ్యాస్ నాట్ కమ్ టిల్ నౌ. దయచేసి ఈరోజు లేదా రేపు చెల్లించండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. ప్లీజ్ పే టుడే ఆర్ టుమారో. ప్లీజ్ పే టుడే ఆర్ టుమారో. ఫీజ్ లేకుండా క్లాస్ కంటిన్యూ చేయడం కష్టం అని మనం చెప్తాం కదా, అప్పుడు ఇలా చెప్తాం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కంటిన్యూ క్లాస్ వితౌట్ ఫీ. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కంటిన్యూ క్లాస్ వితౌట్ ఫీ. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు ఫీజ్ ఆలస్యం చేయకండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. ప్లీజ్ డోంట్ డిలే ద ఫీ. ప్లీజ్ డోంట్ డిలే ద ఫీ. ఫీజ్ పేమెంట్ అయ్యాక రిసిప్ట్ ఇస్తాను అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. ఆఫ్టర్ ఫీ పేమెంట్ ఐ విల్ గివ్ ద రిసిప్ట్. ఆఫ్టర్ ఫీ పేమెంట్ ఐ విల్ గివ్ ద రిసిప్ట్. మీరు ఆన్లైన్లో కూడా పేమెంట్ చేయొచ్చు అంటాం కదా, అప్పుడు ఇలా అనాలి. యూ కెన్ పే ఆన్లైన్ ఆల్సో. యూ కెన్ పే ఆన్లైన్ ఆల్సో. మీరు క్యాష్లో కూడా ఇవ్వచ్చు, మీరు క్యాష్ కూడా ఇవ్వచ్చు అంటారు కదా, అప్పుడు ఇలా అనాలి. యూ కెన్ పే ఇన్ క్యాష్ ఆల్సో. యూ కెన్ పే ఇన్ క్యాష్ ఆల్సో. ఈ నెల చివరి తేదీ వరకు చెల్లించండి అన్నప్పుడు మనం ఇలా అంటాం. పే బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ దిస్ మంత్. పే బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ దిస్ మంత్. ఫీజ్ టైంకి చెల్లిస్తే బాగుంటుంది అన్నప్పుడు మనం ఇలా అంటాం. ఇట్ విల్ బీ గుడ్ ఇఫ్ యూ పే ద ఫీ ఆన్ టైమ్. ఇట్ విల్ బీ గుడ్ ఇఫ్ యూ పే ద ఫీ ఆన్ టైమ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, టీచర్స్కి షేర్ చేయండి.